కొట్టుకున్నారు. విధంగా దానిలో జరిగిన అన్యాయాలను ఎక్కడ కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేయలేకపోయారు. ఏంటి అసలు ధరణి పోర్టల్ పెట్టడానికి మీకున్నటువంటి అవగాహన ఏంటి? అందులో మీకు మంచి అనిపించింది ఏముంది? నమస్తే అండి ప్రేక్షకులకు ప్లస్ ప్యానల్లో పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది దేశంలోనే ఒక పటిష్టమైనటువంటి రెవెన్యూ చట్టానికి నాంది పలికింది. ధరణి అనేటువంటిది ఒక తెలంగాణ ప్రాంతంలో చాలా రకమైనటువంటి సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే పాలకుడు ఎవడొచ్చినా ప్రతిసారి రెవెన్యూ సంస్కరణలు చేస్తూ వెళ్ళారు. అంటే ఇంతకుముందు ఏదైతే జర్నలిస్ట్ గా వచ్చారో, ఎక్స్పర్ట్ గా వచ్చారో, బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసి వచ్చారు రామ్ గోపాల్ సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా భూములు అనేటువంటివి తెలంగాణ ప్రాంతంలో రాజు ఆధీనంలో కొన్ని భూములు, తర్వాత రాజు తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటి ఇనాం భూములు, తర్వాత ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కులాలకు అగ్రహార భూములు, ఈ రకమైనటువంటి భూముల వ్యవహారాలు ఉండడం వల్ల పాలకులు మారిపోయారు, ప్రజలు మాత్రం ఉన్నారు. అంటే భూములు పొందినటువంటి ప్రజలు వాటిని అనుభవించేటువంటి క్రమంలో అంటే ఏదైతే ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి సంస్కరణ వల్ల వాటిని సొంతం చేసుకోవడంలో కొంత వెనకడిగే జరిగింది కావచ్చు, లేకపోతే నిర్లక్ష్యమే జరిగి ఉండవచ్చు. సో వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక సమూలమైనటువంటి మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ముందు చూపుతో కేసీఆర్ గారు చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒకసారి ఒక కమిటీ వేసి పరిష్కరించేటువంటి మార్గం చూశాడు. అంటే అనుభవాలను వాళ్ళందరి నుంచి తీసుకోవడం కానీ, ఇక్కడే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సీనియర్ గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క అనుభవాలను కానీ, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధి విధానాలు కానీ పరిశీలించిన తర్వాత ఒక ధరణి అనేటువంటిది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ మేనేజ్మెంట్ సిస్టాన్ని మనము ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏ రైతు మీద ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆయన ఓనర్షిప్ ఎవరి పేరు మీద ఉంది, ఆయనకు హక్కుదారా లేకపోతే మన వారసత్వంగా వచ్చిందా లేకపోతే ఏదైనా గిఫ్ట్ రూపంలో వచ్చిందా, ప్రతిదీ కూడా కులంకషంగా విభాగాలుగా విభజించి మనం రైతులకు భూములపైన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్ లో భాగంగా ధరణి అనేటువంటి తీసుకురావడం జరిగింది. 3 విషయాలండి రవి గారు ఈ విషయంలో. కానీ నిజంగానే దత్తాత్రేయ గారు ఒక క్వశ్చన్ దత్తాత్రేయ గారు ఒక క్వశ్చన్, నిజంగానే ధరణి పోర్టల్ తీసుకొచ్చినప్పుడు రైతుల్లో ఉన్నటువంటి అపోహలకి మీరు ఎవరికైనా వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమం ఎప్పుడైనా చేపట్టారా? చేపట్టుంటే ఇన్ని ప్రమాదాలు జరిగేవి కాదు, రైతులు ఇన్ని ఆత్మహత్యలు జరిగేవి కాదు కదా. ఒక్క నిమిషం, నేను అదే చెప్తా ఉన్నాను. దేశ చరిత్రలో ఎక్కడా కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి నిజమైనటువంటి రైతుకు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు చేస్తున్నటువంటి భూమి ఆధారంగా ఆయనకు రైతు బంధు అనేటువంటి తీసుకురావడం జరిగింది. రైతు ఒకవేళ ప్రమాదవశత్తు చనిపోయినా, వ్యవసాయంలో నష్టం రావడం వల్ల చనిపోయినా కూడా ఆ కుటుంబం వీధిన పడకుండా రైతుకు 5 లక్షల బీమా ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం అది కేసీఆర్ ముందు చూపు వల్ల, కేసీఆర్ ఉన్నటువంటి రైతుల మీద ఉన్నటువంటి ఆలోచన వల్ల, దురదృష్టి వల్ల జరిగినటువంటి నిర్ణయం. ఇంకోటి మనం మాట్లాడుతుంది చాలా ఇంపార్టెంట్ విషయం. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఈ విషయం పైన క్లారిటీ లేక అసలు ఏంటి ధరణి వల్ల జరుగుతున్న నష్టం ఏంటి, రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి నిర్ణయాన్ని ఒక చెరిపేయాలనేటువంటి ప్రయత్నము, లేకపోతే వాటికి ఏదో మరక అంటించాలని ఒక తప్పుడు ఆలోచన విధానంతో ఇవాళ ముందుకెళ్తుంది. కాబట్టి మనం దీని మీద చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది రవి గారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మీద ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి చెడు పేరు ఉంటుంది. మనం చూసాం కదా, ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్లో ఒక రెవెన్యూ తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి కాల్ చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఎంత అవినీతి మార్కేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే రైతులను హింసిస్తుంది, పీడిస్తుంది, వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది, వాళ్ళ నుంచి డబ్బులు దండుకుంటుంది అనేటువంటి ఒక చెడు పేరు ఉంది. ఆ చెడు పేరుని చెరిపేసే ప్రయత్నంలో ఉన్నటువంటి లోపాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత అన్ని కంప్యూటరైజ్ అవుతున్నాయి. ఒక వ్యక్తి చదువుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే డైరెక్ట్ గా ఇదే డిప్యూటీ తహసీల్దార్ గారు కావచ్చు లేకపోతే తహసీల్దార్ గారు కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ నుంచి వెరిఫికేషన్ తీసుకొని ఇవాళ మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ విధంగా అయితే ఆన్లైన్ లో ప్రింట్ మీ సేవలో వస్తుందో అదే విధంగా రైతు కూడా తను పొందినటువంటి భూమికి ఎందుకు మండల ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఎందుకు పరిరక్షణలు చేయాలా, ఎందుకు తన సమయం వృధా చేసుకోవాలా, వ్యవసాయ పంటల్ని వదిలేసి కూడా అన్నదమ్ములతో పంపకాలు జరుపుకున్నటువంటి భూమి కూడా తండ్రి ద్వారా ఆస్తి ద్వారా వచ్చినటువంటి భూమిని కూడా సొంత నా భూమి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఎందుకు ఉండాలా, ఎప్పుడు దానికి సంబంధించినటువంటి పేపర్లు వస్తాయో గ్యారంటీ లేని పరిస్థితిలో ఎందుకు ఉండాలా అనేటువంటిది ఒకటి. ఇకపై ఈ మోసాలు అనేటువంటి ఆస్కారమే ఉండకూడదు, గందరగోళం అనే మాట వినిపించకూడదు, పారదర్శకంగా ఉండాలా, సులువుగా స్లాబింగ్ బుకింగ్స్ ఉండాలా, వెరిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్ విధానంలో అత్యంత సరళంగా ఉండాలా, 10 నిమిషాల్లోనే పట్టాదారుకు ఒక పాస్ బుక్ అందించాలా. ప్రపంచంలో ఏ మూలన ఉన్న భూమి వివరాలు తెలుసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం
మన తెలంగాణ రాష్ట్రం కల్పించిందండి రైతులకు. ధరణిని అనేటువంటిది ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ గా చూపించాలనేటువంటి ప్రతిపక్షాలు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి 2 రకాలైనటువంటి విధానంలో అనుభవం ఉంది. ఒకటి బీయింగ్ రేవంత్ రెడ్డి గారు ఒక రియాల్టర్, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవం ఉంది. తను కూడా స్వయంగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, మాది కూడా వ్యవసాయ కుటుంబం అంటారు. సో కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఆధారంగా తను దీంట్లో ఎలాంటి లోపాలు జరగకుండా పటిష్టం చేసేసరికి దీన్ని ఇంత పటిష్టంగా ఎట్లా చేయగలిగేటువంటి కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వము మా ప్రభుత్వం మీద ఎట్లాగైనా దుమ్మెత్తిపోయిన ఉద్దేశంతో తీసుకొచ్చి మాట్లాడుతున్న విషయం కావచ్చు. కానీ రైతులని మేము అంటున్నామంటే రవి గారు, ఎవరైనా కూడా మనము రైతుని సెంట్రిక్ గా చేసుకొని చేస్తాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానివల్ల బెనిఫిషియర్ ఎవరు, దానివల్ల ఎంత భద్రంగా ఉంటుంది, వాళ్ళకి ఏం లాభం చేకూరుతుంది, ఎంత వరకు మనం అవినీతిని అరికట్టాం, రైతు నిజంగానే తను సొంతంగా వెళ్ళి తీసుకోగలుగుతున్నాడు. మీకు ఒక మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా స్వతహాగా నా చిన్ననాటి మిత్రుడు సత్యపాల్ అని చెప్పేసి ఇక్కడ వంటిమామిడి దగ్గర ఒక ఎకరం పొలం తీసుకున్నాడు. వాళ్ళ అక్క పేరు మీద ఒక 6 ఎకరం, ఆయన పేరు మీద ఒక 6 ఎకరం. మొత్తం పార్టీతో రిజిస్ట్రేషన్ మాట్లాడుకున్న తర్వాత డబ్బులు కట్టేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేటువంటిది వితిన్ 15 minutes లో అయిపోయిందండి. అన్ని డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు వెరిఫికేషన్ అయిపోయింది, ల్యాండ్ ఓనర్స్ వచ్చారు, సంతకాలు పెట్టారు, చూపించాడు. తహసీల్దార్ గారే ఎస్ఓగా అంటే సబ్ రిజిస్ట్రార్ గా ఎవరు పాత్ర పోషిస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో మండలాల్లో అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ కి తహసీల్దార్ గారికి సబ్ రిజిస్ట్రార్ స్థాయిని ఇచ్చాం మనం. ఆయననే డైరెక్ట్ గా ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు వితిన్ 10 minutes లో మన మొబైల్ కు మేము ఓటీపీ వచ్చేసింది. ఓటీపీ ఎంటర్ చేయగానే మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటే జిరాక్స్ కాపీల రూపంలో పీడిఎఫ్ లో వచ్చేసాయి. ఒరిజినల్ పేపర్లు వితిన్ 3 days లో మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా మన ఇంటికి పంపించడం జరిగింది. ఇంత పటిష్టంగా, ఇంత వేగంగా, ఇంత త్వరగా ఒక రైతు తన పట్టాలు పొందడం గాని, తన భూమికి సంబంధించినటువంటి దస్తాలు తీసుకోవడం గాని ఏ రాష్ట్రంలో జరగదు. ఇంతకు ముందు ఎలా ఉండేదో, ఇంతకు ముందు సీనియర్ గా అనుభవం ఉన్నటువంటి సార్ చాలా స్పష్టంగా చెప్పాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న లోపాల వల్ల రైతులు చాలా నరకం అనుభవించారు, రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. లేని డబ్బులు తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చి, పుస్తల తాడులు అమ్ముకొని వచ్చి భూముల్ని సొంతం చేసుకోవడం కోసం డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా కార్యాలయాల చుట్టూ తిరిగి ఆన్లైన్ లో వెతికితే ఉండకపోవడము, పేపర్లలో అంటే మ్యాన్స్ల్ గా రాసేవాళ్ళు కదా, హార్డ్ కాపీలు మెయింటైన్ చేసేవాళ్ళు, బుక్ రూపంలో మెయింటైన్ చేసేవాళ్ళు. ఇవన్నిటిని కూడా మనం పరిష్కరించడం కోసం ఒక దూరదృష్టితో, ముందు చూపుతో రైతుని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు. ఎక్కడున్నా కూడా రైతు స్వయంగా తన భూమి ఎన్ని ఎకరాలు ఉంది, తన పేరు మీద వాటాదారుడు ఎవడు, ఇవాళ ఎందుకు ఇంత రైతుకు డిమాండ్ కలిగిందో తెలుసా రవి గారు? తెలంగాణ రాష్ట్రంలో రైతు ఎవరైనా కూడా స్వయంగా తన మొబైల్ కు వస్తున్నటువంటి ఈ రైతు బంధు డబ్బులను మెసేజ్ రూపంలో చూసుకుని, ఎస్ నా పేరు మీద భూమి ఉంది కాబట్టి నాకు ప్రభుత్వం అఫీషియల్ గా పంపుతున్నటువంటి డబ్బులు మెసేజ్ రూపంలో వస్తున్నాయి. అంటే భూమి అనేటువంటిది వ్యక్తికి ఈ సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది, ఈ సమాజంలో తనకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అక్రమాలు మనం చూస్తున్నాం కదా. రియాల్టర్స్ ఎంటర్ అయిన తర్వాత, మాఫియా ఎంటర్ అయిన తర్వాత ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎంత మందిని కాల్చి చంపుతున్నారు, కొట్టి చంపుతున్నారు, కత్తి కల్చరు, గన్ కల్చరు. ఈ భూమి అనేటువంటిది ఒక వ్యాపారంలో ఒక పెద్ద నిధిగా మారిపోయింది. ఈ భూమికి మనం భద్రత ఇవ్వకపోతే, ఈ భూమికి మనం రక్షణ ఇవ్వకపోతే, రైతుని మనం కాపాడుకోకపోతే వ్యవసాయం అనేటువంటి ఇంకా కనుమరుగైపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర రాష్ట్రంగా, వ్యవసాయం లేని రాష్ట్రంగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతుకు భూమి విషయంలో పూర్తి స్థాయిలో హక్కులు కల్పించాలా, రైతు స్వేచ్ఛగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, ఇది నా భూమి అని చెప్పుకోగలగాలనే ఉద్దేశంతోనే ఇవాళ మనము ఈ రెవెన్యూ యాక్ట్స్ లో ఇవన్నీ కూడా చేంజెస్ తీసుకొచ్చి ధరణి అనేటువంటి తీసుకురావడం జరిగింది. అవగాహన లేని వాళ్ళు, దీని మీద పట్టు లేని వాళ్ళు ఏదో విషయం మాట్లాడితే వేరు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి విషయాలను చూస్తుంటే నాకే అనిపిస్తుంది, నిజంగా ఇన్ని రకాల భూములు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. రాజులు మారుతున్న కొద్ది భూముల వివరాలు మారినాయి, రాజులు మారుతున్న కొద్ది భూముల పద్ధతులు మారినాయి, వ్యవహారాలు మారినాయి. అయినా ఒకే రకమైనటువంటి వ్యవహారం ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో. ఏ రైతు అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ గ్రామంలో అయినా, ఏ మండలంలో అయినా తన భూమి విషయంలో మాత్రం తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలా, ధైర్యం ఉండాలా, నమ్మకం ఉండాలా అనేటువంటి